అవునా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. మిగతా వార్తలు చూస్తే సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో పర్సంటేజ్ అంశం సినీ పరిశ్రమలో దుమారాన్ని రేపుతోంది. మల్టీప్లెక్స్ తరహాలో పర్సంటేజ్ విధానానికి ఎగ్జిబిటర్స్ పట్టుపడుతుండగా లీజుదారులు కుట్ర పన్ని పర్సంటేజ్ విధానాన్ని తెరపైకి తెచ్చారని నిర్మాతలు ఆరోపిస్తున్నారు. సింగిల్ స్క్రీన్ థియేటర్స్ మూతపట్టడానికి లీజుదారులే కారణమని మండిపడుతున్నారు. ఓ అగ్ర నిర్మాణ సంస్థకు పెద్ద సినిమాలను లేకపోవటం వల్ల ఇదంతా చేస్తోందని నిర్మాతలు అభిప్రాయపడుతున్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తమ థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు పర్సంటేజీ ఇవ్వాల్సిందేనని ఎగ్జిబిటర్లు భీష్మించుకు కూర్చోగా ఇప్పటికిప్పుడు ఆ విధానాన్ని అమలు చేయడం సాధ్యం కాదని నిర్మాతలు తేల్చి చెప్పారు. 2 రోజుల వ్యవధిలోనే పరస్పరం మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి తమ వాదనలు వినిపించిన ఎగ్జిబిటర్లు, నిర్మాతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. థియేటర్లలో వచ్చే ఆదాయాన్ని డిస్ట్రిబ్యూటర్లుగా చేరి నిర్మాతలే దండుకుంటున్నారని, ఫలితంగా ఆర్థిక భారంతో సింగిల్ స్క్రీన్లను మూసివేసే పరిస్థితి తలెత్తిందని ఎగ్జిబిటర్లు వాపోయారు. సింగిల్ స్క్రీన్ల మనుగడ సాధించాలంటే పర్సంటేజీ విధానమే శరణ్యమని స్పష్టం చేశారు. కలెక్షన్ ఇప్పుడు మీరున్నారు, డాల్బీ ఉంటే వస్తారు కదా సింగిల్ స్క్రీన్కి. ఎవరన్నా డాల్బీ ఎట్లా పెట్టాలి? అసలు మాకు ఛాన్సే లేదు. ఇది డెవలప్ అయితే మన అందరికీ మంచిది కదా. సింగిల్ స్క్రీన్ మూత పడతాయి, క్లోజ్ అయిపోతే ఎవరికి నష్టం? అది ప్రొడ్యూసర్స్కే నష్టం, డిస్ట్రిబ్యూటర్స్కే నష్టం. ఇప్పుడు ఆయన శిరీష్ రెడ్డి మేము కూడా డిస్ట్రిబ్యూటర్సే కదా, మేము కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాం కదా. ఆయన అయితే ఐఎస్ సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నాడు, మళ్ళీ ఆయన కూడా నష్టమే కదా. ఆయన నిలబడుతున్నాడు, ఆయన చూస్తున్నాడు, విజనరీ. ఈ సీయింగ్ ద విజన్ ఫ్యూచర్, యూ విల్ బి ఎఫెక్టెడ్. దట్స్ వై ఈస్ హెల్పింగ్. Otherwise, why will he help? And there is no targeting one film or anything, very clearly. ఎగ్జిబిటర్ల నిర్ణయంపై పలువురు నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకపక్ష నిర్ణయాలను తాము పరిగణలోకి తీసుకోబోమని తేల్చి చెప్పారు. ఎగ్జిబిటర్ల నిర్ణయాల వెనుక లీజుదారుల కుట్ర ఉందని అగ్ర నిర్మాతలైన మైత్రి రవి, సితారా నాగవంశీ, సాహు గారపాటి, సుధాకర్ చెరకూరి ఆరోపించారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లన్నీ మల్టీప్లెక్స్లుగా మారుస్తూ ప్రేక్షకులను థియేటర్లకు దూరం చేస్తున్నారని పరోక్షంగా ప్రముఖ ఎగ్జిబిటర్ సునీల్ నారంగ్పై విమర్శలు చేశారు. ఇందుకు ఉదాహరణగా మూసాపేట్లోని శ్రీరాములు థియేటర్ను గుర్తు చేసిన నాగవంశీ నష్టాల్లో ఉన్న థియేటర్లను ఎందుకు నడిపిస్తున్నారని ప్రశ్నించారు. ఓ పెద్ద ఎగ్జిబిటరు, జస్ట్ ఒక 300 మల్టీప్లెక్స్ స్క్రీన్స్ ఉన్న ఎగ్జిబిటరు, ఆయన సింగిల్ స్క్రీన్స్ బాధల గురించి చెప్తున్నారు. అది కొంచెం వినడానికి నిన్న నవ్వు వచ్చినా కానీ మనం ఏం చేయలేకపోతున్నాం. ఎందుకంటే సి సెంటర్ నుంచి డి సెంటర్ నుంచి ఏ సెంటర్ దాకా ఎక్కడ స్థలం దొరికితే అక్కడ మల్టీప్లెక్స్ కట్టేసి సింగిల్ స్క్రీన్కి రావాల్సిన రెవెన్యూని కూడా రానివ్వకుండా చేస్తున్న ఆ ఎగ్జిబిటరు ఆయన సింగిల్ స్క్రీన్ కష్టాల గురించి మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉందండి. అట్లాంటి కామెడీలు చేయడానికి దయచేసి ప్రెస్ మీట్లు పెట్టొద్దని చెప్తున్నాం. పర్సంటేజీ విధానం ఇప్పటికిప్పుడు తెరపైకి రాలేదని, హరిహర వీరమల్లు సమయం నుంచి వివాదంగా మారుస్తున్నారని మైత్రి రవి తెలిపారు. ఓ అగ్ర నిర్మాణ సంస్థకు పెద్ద సినిమాలు లేకపోవడం వల్లే ఈ అంశాన్ని లేవనెత్తి ఎగ్జిబిటర్లను ఉసిగొల్పుతోందని ఆరోపించారు. పెద్ద చిత్రం విడుదల సందర్భంగా పర్సంటేజీ విధానంపై పట్టుబట్టడం, బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారని, ఇది సరైన పద్ధతి కాదని నిర్మాతలు వ్యాఖ్యానించారు. కాకపోతే ఈ యూనిలాటరల్ డెసిషన్ ఇవాళ రేపు అయిపోవాలి, లేకపోతే నెలాఖరికల్లా అయిపోవాలంటే అలా అవ్వదండి. మా సైడ్ నుంచి కూడా కొన్ని ఉన్నాయి సార్. ఏంటంటే ఇప్పుడు ఒక రన్ ట్రాక్ రావాలి, ఒక ట్రాన్స్పరెన్సీ రావాలి, అలాగే ఒక గ్రేడింగ్ ఆఫ్ థియేటర్స్ కావాలి. ఇవన్నీ చాలా ఉన్నాయని మాట్లాడుకుంటే మా టీంలు ముగ్గురం కలిసి, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, ప్రొడ్యూసర్లు ముగ్గురు కలిసి కూర్చున్నప్పుడు మేము డిస్కస్ చేసుకుని మాట్లాడుకోవాల్సినవి ఉన్నాయి. ఇప్పుడు రాత్రి జరిగిపోవాలి, లేకపోతే నెలాఖరికల్లా జరిగిపోవాలంటే అది కరెక్ట్ కాదు సార్. ప్రస్తుతం షూటింగ్ మధ్యలో ఉన్న సినిమాలకు ఈ విధానాన్ని మినహాయించి ఒక తేదీని నిర్ణయించుకుని అప్పటి నుంచి నిర్మించే వాటికి షరతులతో కూడిన పర్సంటేజీ విధానాన్ని అమలు చేయాలని అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని సినీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లడమే కాకుండా ఎల్లుండి జరిగే ఫిలిం ఛాంబర్ సమావేశంలోనూ వాడివేడిగా చర్చించాలని నిర్మాతలు నిర్ణయించారు.